దేవుని యొక్క శక్తివంతమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. దీని ధ్యానార్థమై మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవు ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము మన క్రైస్తవ జీవితములో ఎన్ని శ్రమలు, నిందలు, అవమానములు, పోరాటములు, తృణీకరించబడుట ఇలా అన్ని అనుభవించినప్పటికీ దేవుడు మనకు కావలసిన బలమును, శక్తిని అనుగ్రహించుదురు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలను అనేక రీతులుగా హింసించినప్పటికీ దేవుని ద్వారా రక్షించబడిన తదుపరి క్రీస్తు కొరకు అన్ని శ్రమలను అనుభవించుటకును, సహించుటకును, చివరకు క్రీస్తు నిమిత్తము మరణించుటకును తనను తాను సమర్పించుకొనెను. ప్రియమైన దేవుని జనమా, మనము పాత నిబంధన పరిశుద్ధుడైన యోసేపు జీవితమును చూచినట్లయితే దేవుడు అతనిని ఉన్నతముగా హెచ్చించుటకు ముందుగానే యోసేపుతో అనేక దర్శనముల ద్వారా మాట్లాడెను. అతడు దేవుడు చూపిన దర్శనములను రూఢిగా నమ్మెను కాని తాను ఏ విధముగా హెచ్చించబడదెను అను ఆలోచన చేయలేదు. అయితే ఆ దర్శనముల అనంతరం యోసేపు అతని సహోదరులచే మోసగించబడి బానిసగా అమ్మివేయబడి పోతీఫరు భార్యచే నేరారోపణ చేయబడి చెరసాలలో వేయబడెను. యోసేపు ఐగుప్తునకు ప్రధానమంత్రి అగుటకు ముందు 13 సంవత్సరములు భయంకరమైన శ్రమల వెంబడి శ్రమలను అనుభవించెను. ఒకవేళ ఇన్ని శ్రమలను కూడా ముందుగానే దేవుడు బయలుపరిచినట్లయితే యోసేపు బహుశా వేదనతో, కోపముతో దేవుని ఎడల చేదైన వేరును పెట్టుకొని జీవించేటివాడు. కాని దేవుడు చూపించిన దర్శనములను మాత్రమే ఒక పరిపూర్ణ విశ్వాసముతో యోసేపు నమ్మెను. కాబట్టి తనను నడుపుచున్నది దేవుడే అనియు, ఎటువంటి మార్గములలో వెళ్ళినప్పటికీ దేవుడే తన జీవితములో చేసిన వాగ్దానములను నెరవేర్చగల సమర్థుడనియు విశ్వసించెను. యోసేపు స్థానములో మనము ఉండినట్లయితే నీవు చూపించిన దర్శనములకు ఒక స్తోత్రము నాయనా, నా వల్ల కాదు అనియు, నీవు చూపించే పదవులు వద్దు, శ్రమలు వద్దని మనము చెప్పుదుము. దేవుడు మనలను ఆయన అనుకున్న స్థానములో నిలబెట్టవలనని తలంచినప్పుడు దాని విలువను తెలియజేయుటకై మనలను దానికి అర్హత గలవారిగా మార్చుటకే మనలను ఆ విధముగా శ్రమల మార్గములలో నడిపించుదురు. మనము అనుకొనవచ్చును, హెచ్చించబడుటకును శ్రమలను అనుభవించుటకును సంబంధం ఏమిటి అని. మనము లోకానుసారముగా చూచినట్లయితే చదువులు కాని, పదవులు కాని, నూతనమైన ఉద్యోగములు కాని మొదలు పెట్టుచున్నప్పుడు ఆ స్థానమునకు లేదా పదవులకు తగిన రీతిగా తర్ఫీదు ఇచ్చుదురు. లోకానుసారమైన హెచ్చింపు కోసమే ఇంతటి తర్ఫీదు అవసరమైనప్పుడు పరలోకములోని అత్యున్నతమైన స్థానములో కూర్చుండుటకును మరియు ప్రభువుచే లోకానుసారముగా ఆశీర్వదించబడుటకును దేవుని చేతిలో తర్ఫీదు పొందుటకు ఎంత అవసరమై ఉన్నదని మనము గ్రహించవలెను. ప్రియమైన దేవుని జనమా, మనం అన్ని వేళలలో మన కంటికి కనపడుచున్న దారులలోని దేవుడు మనకు సహాయము చేయుటకు శ్రమలు లేని సునాయాసమైన మార్గములను సిద్ధపరచుదురు అని అనుకుందుము. కాని ఆ విధముగా దేవుని ప్రణాళిక ఉన్నదని మనము జ్ఞాపకముంచుకొనవలెను. మనకు వ్యతిరేకముగా క్రియ చేయుచున్న వారిని మనకు అనుకూలముగా మార్చుటకు, తృణీకరించబడిన స్థితి నుండి హెచ్చించబడుటకును, మోసపోయిన లేదా నష్టపోయిన స్థితి నుండి ఉన్నతమైన స్థానములో నిలవబెట్టుటకును, నీ ఉద్యోగ స్థలములో జరుగుచున్న ఆలస్యములకు తగిన ఉన్నత స్థానమును ఇచ్చుటకును దేవుడు మనలను అనేక రీతులుగా నడిపించుదురు. ఆ విధముగా నడిపించుచున్నప్పుడు మనకు ఆ మార్గములు మనస్కరించవు మరియు అసౌకర్యముగా ఉండును. కాని నీవు అటువంటి మార్గములలో వెళ్ళుచున్నప్పటికీ నిన్ను సిగ్గుపరచకుండా దేవుడు తాను చేసిన వాగ్దానముల ప్రకారము నిన్ను విడిపించుటకును, హెచ్చించుటకును ఆయన హస్తము నీ ప్రతి కార్యములలో సహాయము చేయునని జ్ఞాపకముంచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డ, నీ సనుగు సంశయములను వీడి నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను అని ధైర్యముగా ఒప్పుగోలు చేయుము. ప్రభువు నీకు సహాయము చేయుటకు ఇప్పుడే తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన చేసిన వాగ్దానములను నమ్మి విశ్వసించి జయము మీది జయమును పొందుము. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
లోకమునను విడిచినను నా ప్రాణ స్నేహితులు ద్వేషించిన లోకమునను విడిచినను నా ప్రాణ స్నేహితులు ద్వేషించిన యేసుని మాత్రమే నిత్యము చూచెదను నన్ను మోసుకొని నడిపించి ఆదరించును యేసుని మాత్రమే నిత్యము చూచెదను నన్ను మోసుకొని నడిపించి ఆదరించును యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు ప్రభులో దాగుట సురక్షితం యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు ప్రభులో దాగుట సురక్షితం నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను ప్రేమించే వారి వదిలినను నమ్మిన వారి నన్ను మోసగించిన నేను ప్రేమించే వారి వదిలినను నమ్మిన వారి నన్ను మోసగించిన యేసుని యందు నమ్మికయుంచెదను ఆదరణకర్త బలపరిచి ఆదుకొనును యేసుని యందు నమ్మికయుంచెదను ఆదరణకర్త బలపరిచి ఆదుకొనును యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు ప్రభులో దాగుట సురక్షితం యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు ప్రభులో దాగుట సురక్షితం నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను కఠిన శోధనలెన్నో కృంగజేయగా కరుణించేవారు నాకు లేరెవ్వరు కఠిన శోధనలెన్నో కృంగజేయగా కరుణించేవారు నాకు లేరెవ్వరు యేసు నన్నెన్నడూ ఒంటరిగా విడువడు ఎల్లప్పుడూ ఆయనే తగిన సహాయకుడు యేసు నన్నెన్నడూ ఒంటరిగా విడువడు ఎల్లప్పుడూ ఆయనే తగిన సహాయకుడు యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు ప్రభులో దాగుట సురక్షితం యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు ప్రభులో దాగుట సురక్షితం నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను విరోధులు నాపై చెలరేగిన నలుదిక్కుల శత్రుదండెత్తిన నా విరోధులు నాపై చెలరేగిన నలుదిక్కుల శత్రుదండెత్తిన యేసు నా పక్షము ఉన్నాడు భయపడను
జయమిచ్చి నడిపించును. యేసు నా పక్షము ఉన్నాడు, భయపడను. యెహోవా నిస్సిగా జయమిచ్చి నడిపించును. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. ప్రేమతో ప్రభు నన్ను రూపించును, పరిశుద్ధ మార్గంలో నడిపించును. ప్రేమతో ప్రభు నన్ను రూపించును, పరిశుద్ధ మార్గంలో నడిపించును. యేసు బోధించి ఆలోచనలు ఇచ్చును, మహిమా శక్తితోనే తన వలె నన్ను మార్చును. యేసు బోధించి ఆలోచనలు ఇచ్చును, మహిమా శక్తితోనే తన వలె నన్ను మార్చును. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడు సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా